చేసేది కవ్వాల మోత కొండరారా అన్నం పెట్టి ఎవరింటి వాళ్ళు వెళ్ళిపోయిందో పురుషులు ఎక్కుతుంది రోమ రోమన ఒక ఏనాడు ఒక పాముల విశాలు తెల్ల విశాలు ఎక్కిపోయిన ఒక ఏనాడు కలిగేడు వెళ్ళడం పడిపోయింది నన్ను ఇచ్చిన దేవుడా భగవంతా ఈ పొలం పాడుగాను ఒక పిల్లలు ఉట్టక ముందే ఇంత కష్టం పిల్లలు ఉట్టాక ఇంత కష్టమని కలకల కన్నీరు వల్ల పోసినప్పుడే కన్నీరు కాలిపోయింది వలసిన కన్నీరు ఒక వరదలై సాగింది ఒక సిరణ కన్నీరు ఒక ఏనాడు శివనంద కోటకు మళ్ళీ మందింది ఆ లోకాల శంకరుడి కళ్ళ చూసిండు ఎంత పాపకారి వాళ్ళని గొల్లలకు ఒక బతుకమని భాగ్యం ఇస్తే బర్రె పెండరు ఇది బాయిలు వేసుకుంటుండ్రు ఆనాడు చంద్రనాగమ్మ ఏనాడు ఒక బాలవాడి పండుతోడు ఒక 7 సంతానం అది ఒక్కదే తిన సంతానం ఏనాడైందో పాపకారి ముండలు పాముల విశాలు తెల్ల విశాలు పెట్టింది ఒక కడపల పిండం గారికి పేరు ఇచ్చిన పేరున్న తక్కిన పేరున్నది అనుకున్నాడు కలియధాపరంలో కథ నిలిచేది ఉంది భగవంతుడే లోకాల శంకరుడు రంగడే రింగడి రింగడే రంగడు ఇళ్ళ మంత్రాలు ఏడద వెనుకొల్ల మంత్రాలు గోడల మీద కచ్చ వల్ల ఉపిదికాయ మంత్రం ఒక చంద్ర నాగమ్మ మేడ మీద మచ్చు వచ్చినప్పుడే ఆ తల్లి నాగమ్మకు 7 వల్ల విశాలకి ఏనాడు దిగిపోతా ఉన్నాయా విశాలు దిగిపోయినప్పుడే తల్లి ఎడమకున్న పక్క కుడికి నింపింది కుడికున్న పక్క ఎడమ నింపింది లేచి కూసున్నది కలకల కలకల కన్నీరు వలపోతుంది ఏమిరా భగవంతా ఇలా సర్ది కుడి పని తెచ్చి ఇలా కమల వెత్తు వల్ల నాకు నేను వెళ్ళ విషం బారిపాయన చంద్రనాగమ్మ మేడలు అట్లా వాళ్ళు ఉండని ఇక్కడ 7 మేడల లెక్కల 7 మేడల తెల్లవారు సైమం అయిపోయింది అప్పుడు పాప కార్యముండ ఫస్ట్ కార్యముండ ధనలక్ష్మీదేవి ఏమంటుంది అయ్యో సెల్లన్నారా భాగ్యలక్ష్మి భాగ్యలక్ష్మి వైకుంఠ లక్ష్మి చిచోర లక్ష్మి సూర్య నాగమ్మ మనం మందుల మల్లిగాని కట్టుకున్నాం శాల మల్లిని కట్టుకుని ఒక పాముల విశాలు తెల్ల విశాలు పెట్టినాం మరి దాని ప్రాణం పోవచ్చునా కడుపుల పిండం కరగొచ్చునా అయ్యో ప్రాణం పోకపోతే ఉరుకున్నా ఇంకా ఇంత ప్రాణం పోకుండా కడుపుల పిండం అన్న కరుగుతుంది అంటావు ఏదన్నా ఒకటి అవుతుంది కడుపుల పిండం రేకున్నా కానీ ప్రాణం అన్న పోతుంది ప్రాణం పోతుంది కడుపుల పిండం అన్న ఒకవేళ ఇట్లా పాముల విశాలు తెల్ల విశాలు వారి ప్రాణం పోయినా మంచిదే కడుపుల పిండం కరిగినా మంచిదే కడుపుల పిండం కరగకపోయినా దాని ప్రాణం పోకపోయినా గంగురాజు మనం చూస్తాడా చూస్తాడా కసిరి కాడ దొరకపోయి పట్ట ఇడిపించి బాగా అవుతాడు అయ్యో సెల్లన్లారా దాని ప్రాణం బాయనా కడుపుల పిండం కరిగేనా దాని మేడ ఒండ్రి సెల్లే రామ రామ కళ్ళ కనబడద్దు సెల్లరా దర్వాజ సందరికెళ్ళి చూసి దాని కడుపుల పిండం అడిగినా దాని ప్రాణం పైన చూసి రమ్మంటుంది ఇద్దరు సెల్లన్నను దాని మేడం గడి పోయి దర్వాజ సందికే చూడు దాని కళ్ళ కనబడకుండా దాని మేడం గడి పోయి ఏనాడు దాని కళ్ళ కనబడకుండా ఏనాడు దర్వాజ సందికే చూడు అన్నప్పుడే చెల్లెల్లేమో రామ రామ
మందలకెళ్ళి రామ రామ మందలకెళ్ళి రామ రామ వాళ్ళు తొంగి చూస్తా ఉన్నారమ్మా రామ రామ తొంగి చూస్తా ఉన్నారమ్మా రామ రామ వాళ్ళకెళ్ళి ఇద్దరు చెల్లెలు వేరి ఏనాడు ఒక తర్వాత సందుకెళ్ళి ఏనాడు తొంగి చూసేడు వరకల్లా రామ 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 అయ్యో చంద్రురా నాగమ్మారేవో రామ చంద్రనాగమ్మ ఏనాడు ఒక దర్వాజ సందుకే చూసేడు వరకల్లా ఎప్పుడో తల్లి ఏనాడు ఒక కూసుండి ఉన్నదిరా దర్వాజ సందుకే చూసే వరకల్లా ఎప్పుడో ఆ తల్లి కూసోని ఉన్నది కడుపుల పిండ పోలేదు తల్లి ప్రాణం పోలేదు దాని కడుపులో పిండం కరిగింది ప్రాణం పోలే దాని కడుపులో పిండం కరగలే ఎప్పటి ఎప్పటి కుర్చీ మీద కూర్చునే ఉన్నది అట్లే ఉందా అట్లే ఉంది ప్రాణం పోలే కడుపులో పిండం కరగలే సెల్లన్లు 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 అది లండుకు ఎంత వండి పిండమే సెల్లరాయ్ నా సెల్లే దాని కడుపులో పిండం కరగలేదా దాని ప్రాణం పోలేదా మందుల మల్లిగాడని డూప్లికేట్ మందులు ఇచ్చానా వారి మందుల మల్లిగా 4 ఉండవద్దు ఎంటనే కూర్చుని పెట్టనే సెల్లే నా సెల్లే ప్రాణం పోలేదు కడుపులో పిండం కరగలే మన నాదునికి ఎరకైతే ఏమన్నా నుస్తాయే సెల్లరాయ్ నా సెల్లే వాడు బట్టలు ఇప్పించి 3 బాధ ఎక్కడ తోముతాడే సెల్లే నా సెల్లే అంతుటే అయిపోయింది నేను చేసిన విగ్రహం అంతా మళ్ళా సగరణ ఉన్నది పోయినట్టే గట్టే అయింది విగ్రహం గట్టే నీకు ఎట్లా చేయాలి నీకేం చేస్తావు కానీ కడుపులో పిండం కరగపాయే తల్లి ప్రాణం పోకపాయే ప్రాణం పోలే కడుపులో పిండం కరగలే ఎట్లా చేద్దాం చెప్పు ఎత్తవే ఎత్తేసినా నువ్వే ఏమన్నట్టు ఏరాల్సిన అయితే పాల్చిన ఏమన్నా తక్కువ తీసుకుంటున్నావు పెద్దదాని కాదు ఇష్టపడుతుంది చెల్లెల్లారా తని కడుపులో కొడుకు ఉట్టొద్దు బిడ్డ ఉట్టొద్దు నా కళ్ళ తోడు చూడొద్దు ఉంటే 7 ఇట్లే ఉండాల సెల్లే కంటే 7 పిల్లలుగా నాలే తోడు చూస్తానా ఎట్లా చేస్తావు దాని కడుపులో కొడుకు ఉడితే బిడ్డ ఉడతనే మొక్క ఎట్లా చూడాలి అయ్యో రావమ్మారే సెల్లరా అయితే గొడ్డు పోతుల పట్టమే కావాలి కంటే 7 పిల్లలు కనాలి ఏం చేయాలి ఏం చెప్తావే అయ్యయ్యో సెల్లల్లారా ఇంకొక ముచ్చట చెప్తున్నా మన ఉత్తరాదికి అయోధ్య నగరంలో ఒక ఏనాడు ఒక మంత్రసాని మంగి ఉంది మంత్రసాని మంగిని కట్టుకోవాలి కాకపోతే 20 మీది బాధ అమ్మినా మంచిదే మందరమల్లి గారికి ఇచ్చిన చెరువుకొంకి అక్కడ జంగపల్లికి మూలిస్తా మంత్రసాని మంగిని కట్టుకోవాలి దానికి ఏమి చెప్పన్నంటే ఎండిపోయినా సరే బంగారం అయినా సరే వేలే కొద్ది భాగ్యం అయినా సరే మంత్రసాని మంగికి ఏమి చెప్పాలంటే మా చెల్లె 2 జీవనాల మనసు నిండి గర్భవతి దాని కడుపులో కొడుకు పుట్టొద్దు బిడ్డ పుట్టొద్దు వేగిరంగ పోయి నువ్వు మాత్రం ఒక చంద్రనామం ఆడబోయి ఏది కదా అంటే ఒక నీకు బిడ్డ మీ గంగురాజు 7 లగ్గమాడితే నీకు కాక సంతానం అయింది ఆ చంద్రనాగమ్మ నాదికి ఇచ్చి చల్లనప్పుడు వడగొట్టి నీకు లేక సంతానం అయింది బిడ్డ నీకు కలకడి కానుపు కావన్నంటే ఆ చంద్రనాగమ్మకు రొమ్మున
2 రోకన్లు కట్టిపియాలి ఈపుల 2 ఇసురవుతు పిల్లలు కట్టిపియాలి 7 అంతరాల మేడం మీకు 7 మట్ల ఎక్కియాలి 7 మట్ల దించాలి అట్లయితే దానికి కడుపులో పిండం అన్న కడుతుందా ఎక్కలేక దిగలేక దాని ప్రాణం అన్న పోతుంది అట్లా కూడా దాని ప్రాణం పోకపోతే 9 గడియలు నిండి దాని కడుపులో కొడుకు పుట్టినా బిడ్డ పుట్టినా పుట్టంగానే పుట్టిన పోరడు గాని పోరి గాని ఆ తల్లి మూస తెలుపుకోక ముందు ఆ పుట్టిన పిల్లగాడు గాని పిల్ల గాని పొత్తి బట్టల మలుసుకపోయి మన తాతలు ముత్తాతలు నాది ఉన్న కలికి సింగోళ్ళ బాయిలు ఉన్నది ఆ బాయిలు వేసి రమ్మనట్నే నా సెల్లే వెళ్ళ మాత్రం ఆ బాయిలేసి వెనకకు మర్రి వచ్చేటప్పుడు వచ్చే తవ్వలో ఒక బొడ్రవుతు చూసుకొని రౌతుని తీసుకొచ్చి రక్తంలో దాని పక్కన వేయాలి ఎట్లయితే సాలం వల్ల గంగురాలు ఒక కొడుకుల అన్నోళ్ళు కొంతమంది బిడ్డల అన్నోళ్ళు కొంతమంది పుట్టుబుట్టల్లో ఉన్నారు కానీ రౌతుని కన్నా తల్లి రాజ్యం ఉన్నారు దాన్ని మాత్రం స్థానం ఇస్తాడు మనము ఏడగురా ఉంటే సెల్లే ఏడుగురం ఉంటే ఏడిచినట్టున్నావు దాని ప్రాణం బాయనంటే ఈ 6గురం ఉంటావు సెల్లే మనకి ఉండాలి పోతే గమనాల ఉడతారే మంచిగా లేదా ఆవిరి మాట పొక్క చూస్తారా నా కళ్ళతోటి దాని కడుపులో కొడుకోబెట్టావు పుట్టంగా తమిళాల పుడతారు నాకు పుడతారు బాగలేదు మంచిగుంది మంచిగుంది ఏ గిరంగవరి మంత్రసాని మంగిన తోలకరం మల్లది అందుకెళ్ళి 2 సెల్లళ్ళు మంత్రసాని వాడల్లో పోతున్నారమ్మా ఇద్దరుగా చెల్లెళ్ళేమో రామ మంత్రాసరి వాడల్లాగే అయ్యో ఎవరమ్మా మీరెవరమ్మా అయ్యో వేరంగా ఉన్నారేమో తల్లులు మీరెవరమ్మా నీ పేరునే చెప్పగానే రామ రామ అయ్యో నీ వేడాకొచ్చినాము రామ రామ నీ వేడాకొచ్చినామే అమ్మంటావు నీ తాత పెళ్ళని అనుకున్నావు ఆయన రాగానే మంగళవారం డిమాండ్ బాగానే ఉంటుంది మా ఆయన రూపాయలు వేసిపోయిందా రాగానే అమ్మన పడితే నీ తాత పెళ్ళని అనుకున్నావా ఓ అవ్వా అమ్మంటే నీ అయ్య పెళ్ళానా ఓ అయ్యా ఓ అక్క అక్క అంటే నీ బావ పెళ్ళానా ఓ వదినే వదినంటే నీ మరద పెళ్ళానా అన్న పెళ్ళానా ఓ మరదలా అయ్యో నా పేరు లేదా నువ్వు ఓలికి మరి నా మౌనికి నేను నీ మొగలి నువ్వు అయితే రావచ్చు నా మోనికి ఇట్లా మారమానం రమ్మంటిన అంటే 2 రూపాయలకి అందుకే దొరికొచ్చినావు అది మారమానం దొరకపోయింది మరి కదా నా పేరు లేదా నా ఊరు లేదా మంత్రసాని మంగవాను మంగక్కాను నీ పేరు తెలవకనే నీ ఊరు తెలవకనే గివన్నీ అడిగిన ఏం పేరు నీ పేరు నా పేరు మంత్రసాని మంగక్కాను ఓ మంగో అను ఓ మంగళసారి మంగవ్వ ఎట్లా అంటే అంట రాగానే ఓ అమ్మ ఓ అవ్వ ఓ అక్క ఓ వదిన అనబడుతుంది అయ్యో గివన్నీ సించుకొని సంచిలో వస్తున్నట్టే ఉంది నీకు మరి ఎట్లుంటది అనుకున్నావు మాకు దొరికినప్పుడే బరకాలి ఆవు దీపం ఉన్నప్పుడు ఇల్లు సంఖ్య పెట్టుకోవాలి అర్థమైందా అర్థమైంది అర్థమైంది ముసలాడా నువ్వు ఒక్కడానే ఉన్నావు అమ్మే ముసలాడు ఉన్నాడు మా పని గల్లమ్మడు మంచోడే మంచివాడేనా ఇదివరకు షీట్ కొట్టావా ఎడవా మా పని గల్ల మొదలు అస్సలుడు ఏమంటాడు ఏమంటాడు ఇరికేనా ఏమంటాడు ఏం చెప్తున్నారా నొక్కుతున్నాడే ఈ నూకుట్ల మనం నీకు ఎప్పుడు అదే పని చలికాలం చలికాలం పొయ్యి కాడ కూర్చొని పొయ్యిలో కొర్రాయిలు నొక్కుతున్నట్టు లవసాక్కడోడు మా ముసలోడు మంచివాడేనా ఓ అశ్విన కార్తలో పుట్టి నా సంత పోనీ ఏమంటాడు కొమ్మ అంటాడు కొంగుముడు వేసుకుంటాడు బొమ్మ అంటాడు కొంగుముడి వేసుకుంటాడు ఓ అయిన పాట కట్టినాడు అయిన జాగ్రత్త పేరన్లాలు పెట్టినాడు కిషోడు శిశుడు పొన్నాడు అమ్మడు కూడా నువ్వు ఆ పాటి బుద్ధి మాత్రాలు అందుకే మీ ముసలాడికి అనుమానం ఏమంటే ఇరికేనా పోసి పోసి అంటాడే నాగమలే దారిలో పొయ్యి కాడికి వస్తాడే తీరమలే దారిలో పోసి పోసి అంటాడే నాగమలే దారిలో పొయ్యి కాడికి వస్తాడే తీరమలే దారిలో మళ్ళీ మళ్ళీ అంటాడే నాగమలే దారిలో మళ్ళీ వస్తాడే తీరమలే దారిలో మళ్ళీ మళ్ళీ అంటాడే నాగమలే దారిలో మళ్ళీ వస్తాడే తీరమలే దారిలో లోడల్లో డోసబాడల్లో లోడల్లో డోసబాడల్లో నాను నాని పకండు
బక్కలని 10 మందికి ఒక్కదాని ఆయన ఈడ కూర్చున్న ముగ్గురు ఏమనుకుంటారు ఆపోరా అనుకుంటే ఆడికి ఆపోతారు ఏడుకో ఆపోతారు గాయలు పక్కన 10 మందికి ఒక్క తెట్ట సంసారం నడుస్తున్నా వీళ్ళంతా ముక్కు మీద వేసుకుంటారు అంటావు కాదా మరి అవతం అన్నీ అతకాలి ఇవ్వాలి రేపు అవు. అంటే పట్టుకుంటారు ఇంటే పెట్టుకుంటారు అంటే పట్టుకునేది ఇంటి పెట్టుకునేది అంటే పట్టుకునే మాట ఇంటే పెట్టుకునేది దవడం అంటే పట్టుకునేది మాట ఇంటి పెట్టుకుని చదవడం అవతం అన్నీ అతకాలి అవును ఇగ్రమని ఉండాలి ఈ పన్న గట్టిగా ఉండాలి నీది ఇదిగో పెద్ద ఇగ్రంతో 2 మంది అన్నట్టు ఈపు కట్టుకుని మొగుడు ఆ బడ దాగొచ్చి కింద మీద కూర్చున్నా రాముడు బుక్కడ పెడతాడు రాత్రి 12 కన్నా అది ఆత్మగల ప్రేమగల బొంక నేర్చినప్పుడు బొంక నెరవాలి బొంక నేర్చినప్పుడు బోరే నెరవాలి నేను 10 మందికి ఒక్కదాన్ని ఎట్లానంటే మా అత్తగా 4 కొడుకులు పుట్టిరు 4 కొడుకులు 4 లగ్గాలు చేసింది 8 ఐరు మా అత్త 9 మా మామ 10 అత్త మామ శాత కూడా ఆయన ఇంటికి పెద్ద కొడుకు సంసారం తిప్పమన్నారు కానీ 10 మందికి ఒక్క సంసారం చేస్తారు ఎవరన్నా నువ్వు అట్లా అనుకోలేదు మేము ఏడికో ఆపాయి బాగా ఆగిపోతావు నువ్వు అమ్మా భాగ్యలక్ష్మి భాగ్యలక్ష్మి ఈ విగ్రహంగా బ్రహ్మ విగ్రహంగా స్థానంలో గంగురాజు భార్యలను ఆమె ఆడకు వచ్చినాడు ఏమి మాట ఏమి పని కలిగింది ఎందుకొరకు వచ్చినప్పుడే మా అక్క లక్ష్మీదేవి విగ్రహంగా దొరుకొని రమ్మన్నదన్నప్పుడే మా మంత్రసారి మంగమ్మ ఎప్పుడైతే ఒక ఈయన 2 అక్కలతోటి ఈయన చెల్లెలతోటి చిన్నగా మెల్లంగా ఆ రామ ఓ రామ అయ్యో దేవరా ఎవరమ్మా ఎవ్వరు ధనలక్ష్మి మేడకొచ్చి ఏనాడు ఒక ధనలక్ష్మి మేడకొచ్చి అమ్మ ధనలక్ష్మి దేవి ఏనాడు ఒక ఎందుకొరకు రమ్మను ఏం పని కలిగి అమ్మా అయ్యో నీతోటి ఒక చిన్న ఒక పని కలిగింది ఏం పని కలిగిందమ్మా ఏం పని కలిగింది అంటే నేను చెప్పిన పని చేస్తా అంటే చెప్తా చెప్పిన పని చేయకపోతే ఏం చేస్తావు ఎండ అయినా ఇస్తా బంగారం పెట్టినా అడిగినా ఇస్తా నీకు ఏది కావాలని అక్కడ ఇస్తా గానీ మా యొక్క ఉత్తరాదిగిరి ఒక అయోధ్య నగరంలో మా సాలాన గంగురాజు ఒక్కరు కాదు 2 కాదు 7 లగ్గ మాటిండు మా చిన్న భార్య చంద్రనాగ చిన్న తల్లి చంద్రనాగమ్మ లేక లేక సంతానం అయింది అవును పాముల విషాలు తెల్ల విషాలు పెట్టినాం అట్లా కూడా కడుపుల పిండం కరగలే తల్లి ప్రాణం పోలే పిల్ల ప్రాణం పోలే ఇప్పుడు వేగిరంగా నువ్వు మాత్రం నా చెల్లె మేడ పోవాలి బిడ్డ చంద్రనాగమ్మ లేక లేక నీకు సంతానం అయింది గంగురాజు మాత్రం 7 లెక్క పడితే 7వ భార్యకు సంతానం అయింది దాన్ని అలిగించి ముదిగి చల్లనేప్పుడు వడగొట్టి దానికి మాత్రం అలకటి కానుపు కావాలంటే దానికి లేక లేక తులసూరు కానుపు అలకటి కానుపు కావాలి రొమ్ము 2 రోకన్లు కట్టాలి ఇప్పుడు 2 ఇస్తున్న పిల్లలు కట్టి 7 అంతరాల మేడం నీకు 7 మట్ట ఎక్కి 7 మట్ట దిగితే నీకు అలకటి కానుపు అవుతుందని చెప్పాలి అట్లా దానికి రొమ్మున రోకన్లు కట్టి ఇప్పుడు ఇస్తున్న పిల్లలు కట్టి 7 అంతరాల మేడం నీకు 7 మట్ట ఎక్కి 7 మట్ట దిగితే అట్లా దానికి కడుపుల పిండం కడిగినా కానీ దాని ప్రాణం పోతుంది ఒకవేళ దాని ప్రాణం పోకపోతే దానికి 9 గడియలు నిండి ఒకవేళ కడుపుల కొడుకో బిడ్డనో పుడితే అది పుట్టంగానే తల్లి 3 గడియలు 3 ఎండిపోతుంది ఇప్పుడే పుట్టిన పిల్లగాని ఒక పిల్లగాడు గాని పొత్తి బట్టలు మలుచుకపోయి మా తాతల ముత్తాతల్లో ఉన్న కలికి సింగ్ వల్ల బాయి ఉన్నది ఆ బాయిలేసి పుట్టిన పిల్లగాన్ని బాయిలేసి వచ్చేతో వాళ్ళ బొడ్రావు తీసుకొచ్చి తల్లి పక్కల రామ రామ ధనలక్ష్మి చెప్పినప్పుడే ఆ గొల్లల్లో సొమ్ములకు డబ్బు కాసపడ్డది మంత్రసారి మంగళం నువ్వు చెప్పినంత పని చేస్తానన్నదే చంద్రనాగమ్మ ఏడు మేడల్లోకి వచ్చి అమ్మ చంద్రనాగమ్మ లేక లేక ఇయ్యల్ల మీరు ఉత్తరాదికి అయ్యో గొడ్డుబోతుల పట్టం అనుకుంటే భగవంతుడు మీద నీకు సంతాన ఫలం ఓడి కట్టిండు 7 ఊట్ల నీకు సంతాన ఫలం అయిందమ్మా నీకు తొలసూరు కానుపు బిడ్డ అక్కడి కానుపు కావాలంటే
కట్టాలి ఇప్పుడు 2 ఇసురావు పిల్లలు కట్టాలి 7 అంతరాల మేడమికి 7 మంట ఎక్కాలి 7 మంట దిగాలి బిడ్డ నీకు లేక లేక సంతానమైంది అలకడి కానుమని నీకు రొమ్మున 2 రోకన్లు కట్టాలి ఇప్పుడు 2 ఇసురావు పిల్లలు కట్టాలి 7 అంతరాల మేడమికి 7 మంట ఎక్కి 7 మంట దిగితే అలకడి కానమైతదే బిడ్డ గారి మంత్రసారి మగ ధనలక్ష్మి మాటలు పట్టింది దేవి మంగమ్మ 2 రోకన్లు కట్టి పెట్టింది పాప గారి ఉండా ఇప్పుడు 2 ఇసురవుతు పిల్లలు కట్టిండ్రు బిడ్డ 7 అంతరాల మేడ మీదకి 7 మట్ల ఎక్కాలి 7 మట్ల దిగాలన్నప్పుడే ఏమి నిలవని తల్లికి ఇదే ప్రకారం చేస్తేనే ఆలకటి కాలిపోతుండొచ్చు తల్లికి ఒకవేళ తను చూడండి తెలియదు మన చూడండి తెలియదురా నాగమ్మరాయో వెనుక ముందు తెలవని తల్లిరా నాగమ్మ అదే బావంతా 7 అంతరాల బాలి ఎక్కాలంటే రొమ్ముకు రోగళ్ళు కట్టిరురా అయ్యో ఇప్పుడు ఇసురవుతూ పిల్లలు కట్టిరురా అయ్యా పిల్లలు కట్టి రోకన్లు కట్టి 7 అంతరాల వాళ్ళైనా ఎక్కవచ్చే రావు రావు అయ్యో 7 అంతరాల వాళ్ళు రేవో రావు రావు నాగమ్మకు రొమ్మున రోకన్లు ఇప్పుడు ఇసురవుతు పిల్లలు కట్టినప్పుడే మంత్రసారి మంగమ్మ 7 మట్ల ఎక్కి 7 మట్ల దిగమన్నప్పుడే నాకు ఆ భగవంతుడు సంతానం ఓడిగట్టరా అయ్యో నాకంటే పెద్దవాళ్ళు నా ఎక్కడున్నారు వాళ్ళ గర్భాలు ఓడిగట్టకపోయే దేవుడే కూర్చున్నానే తల్లికి లేచినాక తల్లికి పిల్లలు ముట్టగా ముందుకే పిల్లలు పూజ చేసి అన్నదమ్మా అందరు పూల పూజ కడితే నువ్వు వాళ్ళ పూజ కడితే తల్లి అందరూ కుక్కల పైసాకి పోలేపితే ఆ శివుని ముళ్ళల్లా తిరిగితే ఒకటి వెళ్తావా అమ్మా చక్కదనం లేదు మగవేళ్ళ పెరిగిన పెళ్ళయింది ఈ ఎల్ల మగవేళ్ళ నా గర్భాన ఇప్పుడు ఈ సురవతులు కట్టిరులా ఎక్కడో రొమ్ముకు నొక్కలు కట్టే కదా చూడంటే తెలవదు మన చూడంటే తెలవదాయే 7 అంతరాల వాళ్ళు ఎక్కి దిగుతూ ఉంటే నా జీవాలు వెళ్ళిపోతూ ఉన్నాయమ్మో అడుగు తీసి అడుగు పెట్ట వశం అయితే లేదు నాగమ్మకి అప్పుడు 7 అంతరాల వాళ్ళు 7 సార్లు ఎక్కబట్టు దిగబట్టదా అయ్యో నాగరామ
ఇయ్యల్ల నా ఎక్కడో వెళ్ళ మంత్రసారి మంగమ్మ ఎనంతాల వాళ్ళు ఎక్కించి తీస్తూ ఉంటే కన్న తల్లిదండ్రులు యాదికి రావట్టరా రామ ఓ రామ బోల నాగమ్మ బలపయ్య వచ్చే అయ్యయ్యో భగవంతయ్యే ఆడి ఇళ్ళకైనా కష్టం వచ్చినప్పుడు కన్న తల్లిదండ్రులు యాదికి వస్తారు బాధ కలిగినప్పుడే తల్లిదండ్రులు యాదికి వస్తారమ్మా నాకెందుకు ఈ సంతాన ఓడి వెళ్తాయ్యో నాగమ్మదేవి అందరికంటే చిన్నది కానీ ఇళ్ళ చిన్న నాగమ్మ అక్కలారా ఒక్కలన్న నా దగ్గర లేకపోతే అక్కలారా ఎక్కడ ఉన్నదని చెప్పి ఏడంత్రాల మేడ 7 మట్ల ఎక్కి 7 మట్ల దిగిన కానీ కడుపుల పిండం కరుగుతలేదు ఒక ఏడు తల్లి ప్రాణం పోతలేదు అయ్యయ్యో ఆడికి ఒక 6 గడియలు పోయి 7 గడియలు అయితే 7 గడియలు పోయి 8 గడియలు అవుతున్నాయి 9 గడియలు నిండబడ్డ దేవుడా తల్లి నాగమ్మకు 9 గడియలు నుండి ఈడమ గుళ్ళ పిండమ గుడికి తిరుగుతుంది గుడి గుళ్ళ పిండమ తిరుగుతుంది సరివలికి వెళ్ళే కాలం వచ్చింది వాళ్ళు ఉన్న కలుగుర ఒలికిపోయే టైములు వచ్చినాయి శాత దొరికే కాలం వచ్చే దేవుడా తల్లి పుట్టలేని పాముల పొక్కలేని ఎలుకోల దొక్కులాడుతున్నదిరా తల్లి ఉలపోత ఉన్నది కలిగి 7 మేడల్లా ఒక్క కన్న కనబడదాయ భగవంతా నానాదులు కంగురాదన్న రాడాయ నా సంత మీద వన్లు పోయే సంత మీద దుమ్ము పోయి పిల్లలు పుట్టక ముందే ఎన్ని కష్టాలు పిల్లలు పుట్టినాక ఇంకెంత కష్టం అని కలకల కన్నీరు ఉలపోతూ ఉంటే 9 గడియలు నిండినప్పుడే ఆనాడు కాడి ఇళ్ళకు మాత్రం సంతానం ఓడిగట్టా భగవంతుడు కనిపెట్టిండు